బడర్లో సైనికుడా భారత్కు రక్షకుడా కార్గిల్లో కన్ను మూస్తివా ఓ సైనికుడా దేశం కోసం ప్రాణాలిస్తివా ఏ తల్లి నిన్ను కన్ని జన్మనిచ్చిందో ఆ తల్లి పాదాలకు వందనములే నాలులే జై జవాను జై కిసాను నీకు సలాములే. అయితే ఈ పాటకు ప్రతి ఒక్కరికి అర్థం తెలుసు కదా. అదే మన కార్గిల్ దినోత్సవం సందర్భంగా ఇగో ఈ అఖండ భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల జనాలు ఈరోజు గుండెల మీద చేపెట్టుకొని ఇగో ప్రశాంతంగా జీవిస్తున్నారంటే దానికి గల కారణము ఆ బార్డర్లో ఉన్నటువంటి మన సైనికుడు. అలాంటి సైనికుడిని పురస్కరించుకునే ఈ దినాన్ని ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం యొక్క పేరును మారుమోగించాలని ఈ దినాన్ని మన భారతదేశంలో జరుపుకుంటున్నారన్నమాట. అయితే మన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఈ అమరవీరులకు పురస్కరించుకొని గీల మన మహిషపట్నంలో ఉన్నటువంటి మన బీజేపీ పార్టీ కార్యాలయంలో మన రాజేష్ బాబు గారు, అదేవిధంగా ఎనుపోతుల మల్లేష్ మహిషపట్న బీజేపీ అధ్యక్షుడు, అదేవిధంగా గాలి రవి గారు తదితర నాయకులు కలిసి జరుపుకోవడం జరిగిందన్నమాట. అయితే ఈ భారతదేశంలో 125 కోట్ల మంది జనాలు ఉన్నప్పటికీ దాంట్లో నుంచి ప్రతిరోజు పొద్దున లేచినప్పటికీ సాయంత్రం దాకా మస్తు బిజీ ఉంటారు కదా. గాలికి భూమి మీద ఉన్నా లేనట్టే. ఎందుకంటే మన ప్రాణాలకు రక్షించే అమరవీరులకే వాళ్ళు గుర్తుకు చేసుకోకపోతే ఇక ఈ భూమి మీద వాళ్ళు పుట్టేందుకు, ఉండేందుకు, ఈ దేశంలో వాళ్ళు జీవించేందుకు. అందుకే ఖచ్చితంగా మనం ఈరోజు గుండెల మీద చేతులు పెట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నామంటే ఆ బార్డర్లో ఉన్నటువంటి సైనికుడు కాబట్టి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ అమరవీరులకు గుర్తుకు చేసుకొని ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని కోరుతున్నాం. యావత్ దేశం కూడా ఈరోజు 25వ కార్గిల్ విజయ దివస్ను జరుపుకుంటున్న సందర్భంగా వాళ్ళ కుటుంబాలు సంతోషంగా సుఖశాంతులతో ఉండాలని చెప్పి, ఆ కార్గిల్ అమరవీరుల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి ప్రభుత్వం అన్ని రకాలుగా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈ దినోత్సవం జరుపుకుంటూనే ఆ రోజు ఇలాంటి విజయోత్సవం రావడానికి ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ ప్రాణ త్యాగానికి వాళ్ళకు మనం ఏం చేసినా కానీ తిరిగి ఇయ్యలేము. కానీ వాళ్ళ కోసం ఇలాంటి రోజును గుర్తించుకొని వాళ్ళని మరియు వాళ్ళ భార్యలని కూడా ఇంత దేశానికి త్యాగం చేసిన గుర్తించుకొని వాళ్ళ కోసం ఒక భారతీయ జనతా పార్టీ తరఫున ఒక సెల్యూట్ చేయడం జరిగింది. భారత్ మాతాకి జై.